హ్యాండ్ ఫ్రంట్ పార్ట్కి మనం లోతు ఎలా తీసుకోవాలనేసి చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీ అన్నమాట. మనకి ఎటువంటి స్కేల్స్ ఏం అవసరం లేదండి. మనము స్టిచ్ కోసము కట్ పెట్టుకున్నాం కదా, అక్కడికి మనం ఇలా ఫోల్డింగ్ చేసుకునేసి ఎక్స్ట్రా ఉన్న దగ్గరంతా మనం మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే కనుక మనకి ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్ దగ్గర ముడతలు అనేది రాకుండా, అంటే చంక దగ్గర క్లాత్ ముడుచుకుపోయినట్లు వస్తుంది కదా, అలా రాకుండా నీట్గా అయితే వస్తుంది అన్నమాట. ఫినిషింగ్ అయితే బ్లౌజ్కి చాలా ఈజీ ట్రిక్ అండి ఇదైతే కనుక. మనకి ఎటువంటి స్కేల్స్ ఏమీ అస్సలు అవసరమే లేదండి. ఇలా చేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. మీకు ఈ సింపుల్ ట్రిక్ తెలిస్తే చాలండి. స్కేల్ అస్సలు అవసరమే లేదు. ఇలా కట్ చేసుకుంటే చాలన్నమాట. చూసారా, నీట్గా అయితే వచ్చేసింది. ఇలా కట్ చేసుకుంటే కనుక మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. చూసారా, ఈ చిన్న ట్రిక్ మనకి తెలిస్తే చాలు, బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. మీకు ఈ టిప్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.